స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 48వ సర్గ. సుమతి, విశ్వామిత్రుడు పరస్పరము క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర మహర్షి, నీతో పాటు 2 రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనపడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలి ఉంది. వారు అమితమైన బలపరాక్రమాలు కలవారిగా కనపడుతున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు. వారి సౌందర్యము అశ్వినీ దేవతలను మురిపించుచున్నది. వారు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లిదండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములో కాలినడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి అని అడిగాడు సుమతి. విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధాశ్రమంలో నివసించుట, ఆశ్రమంలో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నము చేయ ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథులకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకు అన్ని విషయములు చెప్పాడు. విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథ పుత్రులైన రామలక్ష్మణులకు అతిథి సత్కారములు చేశాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సుమతి మందిరంలో విశ్రమించారు. మరునాడు వారు మిథులకు ప్రయాణమయ్యారు. మిథిలా నగరము సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమమును రాముడు చూచాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఆ వనము ఎవరిది? ఇక్కడ ఎవరూ లేరు. దీనికి కారణమేమి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు: ఓ రామా, ఇది గౌతమముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య. గౌతముడు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు దేవేంద్రుడు గౌతముని ఆశ్రమంలో లేని సమయమున ఆయన వేషము వేసుకొని ఆశ్రమంలో ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు: ఓ సుందరి, నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సహాయము కొరకు వేచి ఉండరు కదా. నేను నీతో రతిసంగమమును కోరుకొనుచున్నాను అని అన్నాడు. తన భర్త వేషంలో వచ్చినవాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య. అహల్యకు దేవేంద్రునితో రతిక్రీడ సలుపవలనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనసుతో దేవేంద్రునితో ఇలా అన్నది: ఓ దేవేంద్ర, నేను కృతార్థురాలను అయ్యాను. దేవేంద్ర, ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదం అని అంది అహల్య. అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. ఓ సుందరి, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని అన్నాడు ఇంద్రుడు. ఓ రామ, ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ గౌతముని ఆశ్రమం నుండి త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు సమిధులను దర్భలను తీసుకొని ఆశ్రమంలోకి రానే వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు. గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెలవెలబోయింది. మునివేషంలో ఉన్న ఇంద్రుని చూచిన గౌతముడు ఇలా అన్నాడు: ఓ దుర్మతి, నేను ఆశ్రమం లేని సమయమున నా వేషమును ధరించి నా ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కింద పడిపోవుగాక అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేల మీద పడిపోయాయి. తరువాత గౌతముడు అహల్యని చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడగడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యని చూచి ఇలా అన్నాడు: అహల్య, నీవు పాపం చేశావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్య రూపంలో 1000 సంవత్సరములు మట్టిలో దొర్లుతూ నిరాహారంగా కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ ఆశ్రమంలో పడి ఉండు. దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కలగగలదు. నీవు రాముణ్ణి పూజించి ఆయనకు ఆతిథ్యం ఇచ్చి శాప విమోచనము పొందిన తరువాత నీలో ఉన్న మోహము నశించి పరిశుద్ధరాలవై నన్ను చేరగలవు అని పలికాడు. తర్వాత గౌతముడు ఆ ప్రదేశమును విడిచి హిమవత్ పర్వతమునకు వెళ్ళిపోయాడు. ఇది శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 48వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.